నిర్మించబోతున్న శంకులాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి అరండల్పేట 8వ లైన్ నుంచి ఏసీ కాలేజీ వరకు నిర్మిస్తూ ఉన్నారు. ఈ వీళ్ళు రూపొందించినటువంటి డిజైన్లు పూర్తి లోపభూయిష్టంగా ఉన్నాయన్నటువంటి విషయాన్ని మరి అధికారుల దృష్టికి, కేంద్ర మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ముందస్తుగా వారు రూపొందించినటువంటి ప్రణాళికని ప్రజలెవరికీ కూడా తెలియపరచకుండా ఏకపక్షంగా వారు వ్యవహరించినటువంటి తీరుని పౌర సమాజంగా మేము ఖండిస్తూ ఉన్నాము. మీరు రూపొందించినటువంటి డిపిఆర్లో జనరల్ హాస్పిటల్కి వెళ్ళడానికి కానివ్వండి, ఏసీ కాలేజీకి కానీ, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ కానీ, అలాగే కోర్టులు కానీ, రైల్వే స్టేషన్ కానీ వీటన్నిటికీ వెళ్ళాలి అంటే కేవలం 18 అడుగుల సర్వీస్ రోడ్లోనే వెళ్ళాలి. ఇది అలా వెళ్ళాలి అంటే ప్రజలకు ఏమాత్రం కూడా అనుకూలం కానటువంటి పరిస్థితి. దయచేసి మీరు రూపొందించినటువంటి ప్రణాళికలో ఉన్నటువంటి లోపాలను గమనించి వాటిని సరి చేయవలసిందిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా గమనిస్తున్నాము. ఒక పక్కన జిల్లా కలెక్టర్ గారు ఆర్యూబీ నిర్మించేటటువంటి అవకాశం లేదు అంటున్నారు. కానీ మీరు రూపొందించినటువంటి ప్రణాళికలో మరి ఆర్యూబీ కూడా కడతామని డిజైన్లు చూపించారు. మరి దీని గురించి కూడా ప్రజలకి స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్యూబీ కనుక నిర్మించకపోతే తలెత్తబోయేటటువంటి ట్రాఫిక్కి సంబంధించినటువంటి విషయాలు చాలా భయంకరంగా ఉండబోతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా గమనించి మీరు ఎటువంటి భేషజాలకు పోకుండా మరి యొక్క డిపిఆర్ని మళ్ళీ మీరు రివైజ్ చేసి అవసరమైతే 56 కోట్ల బడ్జెట్ని సాధించి మీరు బ్రిడ్జి నిర్మించాలని చెప్పి పౌర సమాజాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. దయచేసి మీరు ప్రజల డిమాండ్కి అనుగుణంగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ముందుగా ఆర్యూబీ నిర్మించాలి. కూడల నుండి లాడ్ సెంటర్ దాకా ఆర్ఓబీ నిర్మించాలి. హిందూ కాలేజ్ కూడల నుండి లాడ్ సెంటర్ దాకా ఆర్ఓబీ నిర్మించాలి. బహుళ ప్రయోజనాలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆర్ఓబీ నిర్మించాలి. ముందుగా ఆర్యూబీ నిర్మించాలి. ముందుగా ఆర్యూబీ నిర్మించాలి. ముందుగా ఆర్యూబీ నిర్మించాలి. ఆర్యూబీ నిర్మించాలి. లాడ్ సెంటర్ నుండి హిందూ కాలేజ్ వరకు ఆర్ఓబీ నిర్మించాలి. సెంటర్ నుండి హిందూ కాలేజ్ వరకు ఆర్ఓబీ నిర్మించాలి. ముందుగా ఆర్యూబీ నిర్మించాలి. బహుళ ప్రయోజనాలు భవిష్యత్ అవసరాలు ఇచ్చే విధంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. డిపిఆర్ మార్చాలి. ప్రభుత్వం నుండిగా ఆర్యూబీ నిర్మించాలి. ముందుగా ఆర్యూబీ నిర్మించాలి. హిందూ కాలేజీ నుండి లాడ్ సెంటర్ వరకు ఆర్ఓబీ నిర్మించాలి. హిందూ కాలేజీ నుండి భవిష్యత్ అవసరాలు ఇచ్చే విధంగా ఆర్ఓబీ నిర్మించాలి.